మహాభారతంలో ధర్మమూర్తి ధర్మరాజు. అటువంటి ధర్మరాజును మెత్తని పులి అని తిక్కన అనటంలో ఆంతర్యం ఏమిటి? ధర్మరాజు నిజంగానే మెత్తని పులి. భారతం మొత్తం జరగడానికి కారణం ఇద్దరు. ఒకరు ధృతరాష్ట్రుడు, ఇంకొకరు ధర్మరాజు. ధర్మరాజే గనక లేకపోతే భారతం లేదు, ధృతరాష్ట్రుడు లేకపోతే భారతం లేదు. ధృతరాష్ట్రుని వద్దకు కేవలం భగవంతుని అవతారమైనటువంటి సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు నలుగురు ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి ధర్మం ఏమిటో సుమారుగా 21 రోజులు అతడి వద్దనే ఉండి బోధించారు. ధృతరాష్ట్రునికి 21 రోజుల పాటు భగవదవతారమైన సనక సనందనాదులు వచ్చి బోధించిన తరువాత ఆ ధృతరాష్ట్రుడు ఏమన్నాడు అంటే, అయ్యా మీరు ఇవన్నీ చెప్పారు, ఇవన్నీ మీరు చెప్పినవన్నీ ధర్మమే, కానీ ఇవన్నీ ఎంతో మంచివి కూడా, ఆచరించినటువంటి వాడు గొప్పవాడవుతాడు. కానీ మీరు ఎన్ని చెప్పినా నా పెద్ద కుమారుడైన దుర్యోధనుడు వచ్చి ఏది చెప్పాడో అదే నాకు గుర్తుంటుంది, కానీ ఇవేవి గుర్తుండవు. మీరు ఎన్ని చెప్పినా నిష్ప్రయోజనం అన్నాడు. భగవంతుడే వచ్చి చెబితే కనుకనే ఇంత భారతం జరగడానికి కారణం ఎవరయ్యా అంటే ధృతరాష్ట్రుడే. ఆపదలుచుకుంటే జూదాన్ని ఆపవచ్చు, లేదు తాను ఇవ్వదలుచుకుంటే రాజుని అని ధృతరాష్ట్రుడు చెప్పుకుంటున్నాడు కనుక నేను ఇస్తున్నాను వాళ్ళకి, నేను రాజుని, నీవు మాట్లాడడానికి వీలు లేదు అని దుర్యోధనుని కట్టడి చేసేటువంటి పదవి, అవకాశం ఇవన్నీ ఎవరికి ఉన్నాయి? ధృతరాష్ట్రునికి ఉన్నాయి. కానీ అతడు ఆ పని చెయ్యాల. దుర్యోధనుడు ఏం చెబితే ఆ పని చేశాడు. దుర్యోధనుడు ఎలా వెడితే అలా ఆనందపడ్డాడు. కారణం ఏమి అంటే తనకు కూడా లోపల నేను అంధుణ్ణి కనుక రాజ్య పరిపాలన చెయ్యలేకపోయాను, నా పుత్రుడు రాజ్య పరిపాలన చెయ్యటంలో దోషమేం లేదు కదా అనేటువంటి ఒకానొక ఉద్దేశ్యం ధృతరాష్ట్రుని లోపల గాఢంగా ఉన్నది. ఆ కారణం చేతనే ఆ విధమైనటువంటి స్థితిలో అతడు ప్రవర్తించాడు. ఇక రెండవ విషయం, ధర్మరాజు ఎన్ని రకాలుగా చెప్పినా నేను ధర్మాన్ని అనుసరించి ఉండాలి అనేటువంటి కారణం చేత, నాకు చిన్నతనంలోనే తండ్రి గతించాడు, వాళ్ళు పెంచి పెద్ద చేశారు అనేటువంటి కారణం చేత, ఏ కారణం చేత కానీ ఏ పరిస్థితుల్లోనూ వాళ్ళను ఎదిరించలేదు. చిట్ట చివరికి ఎంతవరకు వచ్చాడు అంటే కేవలం 5 ఊళ్ళు ఇస్తే చాలు మేము బతుకుతాం అనే పరిస్థితికి వచ్చాడు. ఎందువల్ల వచ్చాడు అంటే ధర్మరాజు ఏమీ తెలివి తక్కువ వాడు కాదు. ధర్మరాజు అసలు పేరేమిటి? ధర్మరాజు అని లోకంలో ఉన్న వాళ్ళందరూ పిలిచారు ఆయన్ని. అసలు పేరు యుధిష్ఠిరుడు. యుద్ధి అంటే యుద్ధము. ఆ యుద్ధమునందు స్థిరమైన ఆలోచన కలిగినటువంటి వాడు. యుద్ధం చేయవలసిందే, మన రాజ్యాన్ని మనం పొందవలసిందే అనేటువంటి ఆలోచన మొదటి నుంచి గట్టిగా ఆరూఢంగా ఉన్నవాడు ఎవరు అంటే ధర్మరాజే. అందులో ఏమాత్రం సందేహం లేదు. పైకి మాత్రం ఎలా కనపడుతున్నాడు? చాలా మెత్తగా, అనేక రకాల కష్టాలు పడుతున్న వాని వలె. ఈ విధంగా అంత కష్టాలు పడితే కానీ భగవంతుడు వాళ్ళ పట్ల వీళ్ళు దుర్మార్గులు అనే భావంతో వాళ్ళను సంహరించేటువంటి స్థితికి రాడు. లోకమంతా కూడా వాళ్ళ పట్ల వ్యతిరేక భావంతో ఉండదు. ఒక రాజును సింహాసనం నుంచి క్రిందికి దించాలి అన్నా, ఒక రాజును యుద్ధంలో ఓడించాలి అన్నా ప్రజా వ్యతిరేకత అనేది కలగాలి. ప్రజా వ్యతిరేకం కలిగితే పదవిలో ఉన్నవాడు క్షణంలో కిందికి దిగుతాడు, ప్రజలే దించేస్తారు. అలా ప్రజా వ్యతిరేకత కల్పించాడు ఎవరు? ధర్మరాజు. అందువల్లనే తిక్కన గారు మెత్తని పులి అన్నాడు. ఇది కారణం.